ఏసీబీకి అవినీతి తిమంగళాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే అవినీతికి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. సూర్యాపేటలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఓ స్కానింగ్ సెంటర్ పై టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. కేసు లేకుండా చేయడానికి స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడిని సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, పట్టణ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు 25 లక్షలు డిమాండ్ చేయగా 16 లక్షలకు ఒప్పందం కుదిరింది. స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా నల్లగొండ రేంజ్ ఏసీబీ డీఎస్పీ నేతృత్వంలోని బృందం ఫోన్ కాల్ రికార్డింగ్ ఆధారంగా డీఎస్పీ ఇన్స్పెక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాంపల్లి కోర్టులో రిమాండ్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల ఫస్ట్ వీక్ లో ఒక కంప్లైంట్ మా దగ్గరికి ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. అందులో ఏముందంటే సూర్యాపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ అయిన తర్వాత రిమాండ్ చేయకుండా ఉండడానికి మరియు అతని వ్యాపారం బిజినెస్ ను సక్రమంగా జరిపించుకోవడానికి డిఎస్పీ సూర్యాపేట గారు, తర్వాత ఇన్స్పెక్టర్ సూర్యాపేట పార్థసారథి అండ్ వీరరాఘవులు వాళ్ళ ఆఫీస్కు పిలిపించి ఇనిషియల్గా 25 lakhs డిమాండ్ చేశారు. కంప్లైంట్ అంతా ఇచ్చుకోలేను అంటే 16 లక్షలకు తగ్గించారు. ఆ 16 లక్షలు కూడా అతని దగ్గర లేవు. మరియు ఇవ్వడం వాళ్ళకు ఇష్టం లేకుండా ఉండటం వల్ల మా దగ్గరికి వచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మేము వెరిఫై చేశాము. ఆ ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి కంప్లైంట్ కరెక్ట్ అని తేలింది. తర్వాత దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశాము. ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అతని దగ్గర కంప్లైంట్ తీసుకొని ఇద్దరు ఇన్స్పెక్టర్ అండ్ డిఎస్పీ గారి పైన కేసు రిజిస్టర్ చేశాము. రిజిస్టర్ చేసి ఈరోజు సాయంత్రం డిఎస్పీ గారు, పార్థసారథి మరియు ఇన్స్పెక్టర్ వీరరాఘవుల్ని కస్టడీలోకి తీసుకొని ఆఫీసులో సోదాలు చేస్తున్నాము. తర్వాత అదే టైంలో ఇద్దరు ఆఫీసర్ల ఇళ్లలో కూడా ఏసీబీకి అవినీతి తిమంగళాలు చిక్కాయి. చట్టాన్ని రక్షించాల్సిన ఖాకీలే అవినీతికి తెగబడుతున్నారు. సూర్యాపేట డీఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, దీపిక, నిన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిఎస్పీ కార్యాలయంలో ఏసీపీ అధికారులు 2.5 గంటల పాటు సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. డిఎస్పీ కార్యాలయానికి సంబంధించి ముఖ్యంగా డిఎస్పీ, అదేవిధంగా సూర్యాపేట పట్టణ సిఐ ఇద్దరు కూడా ఒక వ్యక్తి దగ్గర నుంచి దాదాపు 25 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్టు కూడా ఎవరైతే బాధిస్తున్నారో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించగా ఏసీబీ అధికారులు నేను ఏకకాలంలో సాయంకాలం ఆ యొక్క ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా ఆ యొక్క డిఎస్పీ కార్యాలయంతో పాటు అదేవిధంగా టౌన్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి ఉంది. సో ఒక వ్యక్తి ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక ఏజెన్సీని నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆ ఏజెన్సీకి సంబంధించేసి సంథింగ్ ఏదో అవకతవకలు జరిగాయని చెప్పేసి ఈ నెల మొదటి వారంలో కూడా ఒక కేసు నమోదైన పరిస్థితి ఉంది. ఈ సమయంలో అతనిపై కేసు నమోదు కాకుండా ఉండడం కోసము, అదేవిధంగా అతని వ్యాపారం సజావుగా సాగేందుకోసం అని చెప్పేసి కొంత డబ్బులు మాకు ఇచ్చినట్లయితే మీకు మీద కేసు నమోదు చేయమని చెప్పేసి సంబంధిత సూర్యాపేట డిఎస్పీగా ఉన్నటువంటి పార్థసారథి ఆ వ్యక్తితోటి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇదే విషయంలో టౌన్ ఇన్స్పెక్టర్ వీరరాఘవులు కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ ఆ యొక్క వ్యక్తితోటి మంత్రాలు జరిపిన తర్వాత అతను 25 లక్షల రూపాయలు నేను ఇవ్వలేను, కేవలం 16 లక్షల రూపాయలు ఇవ్వగలను అని చెప్పేసి ఒక డీల్ అయితే కుదుర్చుకున్నారు. కానీ ఆ 16 లక్షల రూపాయలు కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేక వెంటనే వెళ్ళేసేసి అక్కడ ఏసీపీ అధికారులను ఆశ్రయించిన పరిస్థితి ఉంది. వెంటనే ఏసీపీ అధికారులు నిన్న వచ్చేసి పార్థసారథికి అదేవిధంగా ఇన్స్పెక్టర్ గా ఉన్నటువంటి వీరరాఘవుల్ని ఇద్దరిని కూడా మొత్తం అంటే రెడ్ హ్యాండెడ్ గా కూడా పట్టుకున్న పరిస్థితి ఉంది. వారిద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ రోజు వాళ్ళు కోర్టుకు సరెండర్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏఎస్పీ కమలాకర్ రెడ్డి ఇదే విషయానికి సంబంధించి మాట్లాడుతూ ఎవరైనా సరే ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే లంచం డిమాండ్ చేస్తే మాత్రం తప్పనిసరిగా మమ్మల్ని ఆశ్రయించండి, మీకు కావాల్సిన న్యాయం చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది. సో ఈ విధంగా చట్టాన్ని రక్షించాల్సినటువంటి కాపాడాల్సినటువంటి వ్యక్తులే ఈ విధంగా లంచాలకు అలవాటు పడటం మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోతుంది. ముఖ్యంగా ఒక డిఎస్పీ హోదాలో ఉన్న వ్యక్తికి వస్తే ఈ విధంగా డబ్బులు డిమాండ్ చేసేసి ఆ వ్యక్తి నుంచి డబ్బులు వసూలు చేయాలని బలవంతానికి మాత్రం చాలా మంది కూడా విమర్శలు సాగిస్తున్నట్టు. సో ఈ విషయానికి సంబంధించి మాత్రము ఆ డిఎస్పీగా ఉన్నటువంటి పార్థసారథిని అదేవిధంగా వీరరాఘవుల్ని మాత్రము అదుపు తీసుకున్నాము. ఈ రోజు కోర్టు సరెండర్ చేస్తామని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు.